అలా పాడుతూ నా పల్లవని నా సన్నాలు విని ఎన్టీ రామారావు సినిమా ఇది. ఆ రఘు కొంచెంసరికి ఎవరు తెలిపారో ఈ సంగతి. అంతకు ముందల విశాఖపట్నం మాతా కమ్యూనిస్టుడియా నాగపసుడు అనే మహానుభావుడు రఘు కొంచెం ముందల అతను రోజు పలాస వెళ్ళేవాడు, బండిలో పాడేవాడు. నేను పాడుతుంటే చూసి నీకు మా విశాఖపట్నం రా, మా మాతా కమ్యూనిస్ట్ స్టూడియోకి నీ స్టోన్ బాగుంటుంది పాడుతావు అంటే నాకు వెళ్ళకపోతే కూలి పాడు ఇక్కడ పిల్లలను గడదండి, నేను రాలేను, వేటి ఉద్యోగం చేయనట్టున్నావు, ఎకసెకలు చేయనట్టున్నావు అనేవాడు. అదేడు కాదని 2000 రూపాయలు అడ్రస్ ఇచ్చినాడు. ఈ రేపు ఇప్పుడు ఎల్లుండదా నీ స్టాండ్ కూలి రోజుకి 8,000 లెక్క, నువ్వు రా డబ్బులు కల్పిస్తామా అన్నాడు. అలా మాతా కంపెనీకి వెళ్తే ఆ మాతా కంపెనీలోనే బంతి పువ్వమ్మా కడ సూర్యుడు అందగాడు నన్నాడు కొడతాడు నుంచి కొమ్ముతాడు వచ్చాడు అమ్మా ముద్ద బంతి పువ్వమ్మా ఎలుగులు నావంటే సగసమి వంటే ఓ చూపు చూడాలి, ఓ నవ్వు నవ్వాలి, చూపే చూపే చుట్టాలన్నది అబ్బో రేపు మాపు కబురు మంది చెల్లెప్పుడమ్మా అలాగే ఇల్లెక్కడమ్మా అబ్బెప్పుడమ్మా ఇల్లెక్కడమ్మా పిల్లెప్పుకుంటే వైనెక్కడమ్మా రేపు ముంచి నీకు నాకు వేరే సాక్షి లేదమ్మా ముద్ద బంతి పువ్వమ్మా. నాగమోహన్ సార్ అమెరికా తీసుకెళ్లారు. అమెరికా కూడా వెళ్ళారు తానాకి తీసుకెళ్ళి 11 రోజులు 10 రోజులు అక్కడ ఉన్నాం. వాళ్ళకి $50 ఇచ్చారు, మనకి 80,000 అయింది. ఆ 10 రోజులకు 50,000 పడ్డాయి. నాకు సంతోషమైంది. మరి రఘు సార్ పలాస సినిమాకి 25,000. పలాస సినిమాలో నాది పాడారండి, నిజంగా అద్భుతంగా పాడారు కదా, చాలా చాలా అద్భుతం. అసలు ఈ పాటల్లో ఎంత అర్థం ఉన్నాయో, ఎంతో చాలా చాలా అద్భుతమైన పాటలు. మన శ్రీకాకుళం జానపదాలు 66 సంవత్సరాల్లో ఈ స్థాయికి ఈ విధంగా పాటలు పాడుతున్నాడంటే అసలు మామూలు విషయం కాదు. కోసం మరెన్నో వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ 90s తెలుగు స్టోరీస్. మీరు సపోర్ట్ చేస్తే మరెన్నో వీడియోలతో మేము ముందుంటాను. అందరికీ నమస్తే.